సో పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది బెటర్ గ్రోత్ ఉండాలి, బెటర్ కెరీర్ ఉండాలి ఫార్మర్స్ కానీ ఏదైతే ఆలోచనతో ఈ పౌల్ట్రీ దీన్ని ఐపీఎంఓ వాళ్ళు స్టార్ట్ చేశారో ఆ పౌల్ట్రీ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సో సార్ ని అడిగి తెలుసుకుందాము అసలు దీని వెనుక అజెండా ఏంటి, ఎలా ఉంది అనేసి. హలో సార్. నమస్తే అండి. సో ఇప్పుడు ఇది పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఐపెమా కండక్ట్ చేస్తుంది, పోల్ట్రీ ఇండియా అని. ఇది 16th ఎడిషన్ పోల్ట్రీ ఇండియాది. ఈ ఎడిషన్లో మా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఉన్న పోల్ట్రీ ఫార్మర్స్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ ఇన్కమ్ ఎట్లా డబుల్ చేసుకోవాలా, వాళ్ళకి సంపాదించిన డబ్బుకి ఎట్లా ప్రాఫిట్స్లో పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలా, అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మేము ఇక్కడ అందరికీ ఒక టెక్నికల్ సెమినార్ ద్వారా వాళ్ళకి సంజాయిస్తాము. ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే మీకు ఇంత లాభం ఉంటుంది అండ్ దీంతో మీరు పౌల్ట్రీ ఫార్మింగ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని బట్టి మీరు ప్రోడక్ట్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. సో మీ లాభాలు పెంచుకోవచ్చు. సో రైట్ ప్రోడక్ట్ అట్ అ రైట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఎందుకంటే మీరు ప్రోడక్ట్తోని అప్గ్రేడ్ కాలేదంటే మీరు ఎట్లా హౌ వీ హ్యావ్ మొబైల్స్, వీ డోంట్ గెట్ అప్డేటెడ్ దెన్ యూ కాంట్ మేక్ మనీ ఇన్ ప్రాఫిట్ ఇన్ ది బిజినెస్. సో ఆ బట్టి ఇక్కడ చాలా దాకా ఆల్ ఓవర్ ఇండియా నుంచి జనాలు వచ్చి ఇక్కడ చూస్తారు, ప్రోడక్ట్ అర్థం చేస్తారు. ఈ ప్లాట్ఫామ్ చాలా క్వాలిటీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు ఓన్లీ సీరియస్ కంపెనీస్ ఎవరికి ఇక్కడ బిజినెస్ పెరగాలని చూస్తారు, ప్లస్ మంచి ప్రోడక్ట్ ఇస్తారు. ఒక్కొక్క కంపెనీ దాదాకి 30 years 35 years ఎక్స్పీరియన్స్ కంపెనీస్ ఇక్కడ ఉన్నారు. మేము ఎంకరేజ్ స్టార్టప్స్ కూడా చేస్తాము, బట్ మోస్ట్లీ సీనియర్ కంపెనీస్ ఉన్నారు అండ్ దే హ్యావ్ ద చాలా మంచి ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడితే మనము ఫార్మర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ల్యాండ్ చేసుకుంటే హీ కెన్ గెట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. వాళ్ళకి ఇంటిగ్రేటర్స్ విల్ గివ్ దెమ్ ద ఫీడ్ అండ్ ది బర్డ్, వాళ్ళ బట్టి వాళ్ళ ఇన్కమ్ డబుల్ చేసుకోవచ్చు. దే కెన్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఈ ప్లాట్ఫామ్లో మీకు బిజినెస్ మీ కోఆర్డినేషన్ విత్ యువర్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్ మీరు పెంచుకోవచ్చు దీన్ని బట్టి. ఓల్డెన్ డేస్లో లాగా స్టీరియో టైప్ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ లాగా కాకుండా ఇది నిజంగా ఫార్మర్స్కి చెప్పాలి అన్న థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్? దేవర్ సెవర్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో చాలా దాకా చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ జరుగుతుంది ఫస్ట్. సో ఆ ఎగ్జిబిషన్స్లో ఫార్మర్స్ నష్టపోతారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్లాట్ఫామ్లో కంపెనీలు దొరకరు అండ్ వస్తే కూడా వాళ్ళు ఎక్విప్మెంట్ కంపెనీస్ ఫీడ్ కంపెనీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫార్మర్స్ దొరకరు. సో ఆ ప్రాబ్లంతో ఈ ప్రాబ్లంకి ఎట్లా రెక్టిఫై చేయాలా, సంవత్సరంలో 10 ఎగ్జిబిషన్స్ అవుతుంది, ఫార్మర్కి తెలియదు ఏ ఎగ్జిబిషన్ పోయి మనం కొనాలా. సో దాన్ని బట్టి ఫార్మర్ కూడా నష్టపోతున్నాం, మేము కూడా నష్టపోతున్నాం అని ఎక్విప్మెంట్ కంపెనీస్ కూడా. మేమేమంటే వీ డిసైడెడ్ దట్ ఆల్ ద గుడ్ కంపెనీస్ ఆఫ్ పోల్ట్రీ దట్ ఒక సంవత్సరం ఒక టైం వీ విల్ డూ ఓన్లీ వన్ ఎగ్జిబిషన్ ఇన్ అ ఇయర్ విచ్ విల్ బీ సపోర్టెడ్ బై ఆల్ ద అసోసియేషన్స్ ఇన్ ది ఇండియా. ఆ బట్టి ఎగ్జిబిషన్ ఎగ్జిస్టెన్స్లో అయింది. ఆ బట్టి వీ స్టార్టెడ్ ఇన్ 2007 and 2024 this 16th edition we are concluding. So with 16 years of experience we have been successfully doing it and the 50,000 people have recorded in 3 days, which is the highest in this decade actually. I'm sure you people have seen it also. సో యాజ్ అ ఇండియన్ పౌల్ట్రీ ప్రెసిడెంట్గా బిఫోర్ ఐపెమా అంటే ఫార్మర్ బిఫోర్ ఐపెమా ఆఫ్టర్ ఐపెమా వాళ్ళలో వచ్చే చేంజ్ కానీ ఎలా ఉంటుంది, ఎలా ఉంది? మీరు చెప్పారు 16 years నుంచి దిస్ ఇస్ గోయింగ్ ఆన్ అని. సో ఎలా ఉంది మీ మాటలు? నాకు తెలిసింది 2007లో ఒక ఫార్మర్ ఒక 5,000 బర్డ్ ఉన్న ఫార్మర్ ఇవాళ ఒక 10 లక్షల బర్డ్ ఫార్మర్ ఉన్నాడు. యాజ్ మచ్ యాజ్ ఈజీ యాజ్ ఐ కెన్ టెల్, విచ్ ఇస్ విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఐ కెన్ గివ్ యూ. సో దట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ది ఫార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. సో చూసారు కదా, ఒక కోళ్ళ ఫార్మ్ని నడిపించే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్న ఒక ఐడియాతోనే ఈ ఇండియన్ పౌల్ట్రీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎక్విప్మెంట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే కోళ్ళని ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి, టెక్నాలజీ అనేది కోళ్ళ ఫార్మింగ్లో ఎలా హెల్ప్ అవుతుంది అన్న మెయిన్ ఇదితో ఏదైతే స్టార్ట్ చేశారో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్నారు. అండ్ పాస్ట్ 3 days నుంచి ఏదైతే ఇక్కడ హైటెక్స్లో రన్ అవుతూ ఉందో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అనేసి చెప్తున్నారు ఫార్మర్స్ నుంచి కూడా. సో మీకు తెలిసిన ఫార్మింగ్ పౌల్ట్రీ ఫార్మింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే మీరు ఆల్రెడీ చేస్తుంటే కూడా ఇది ఎంతగా ఉపయోగపడుతుంది ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇండియన్ పౌల్ట్రీని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ప్రతి వేలో కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు.